నింగి నేల నాదే అనేలా సాగుతోంది స్పేస్ ఎక్స్. అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో సంచలనం. వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణలకు కేరాఫ్ గా మారిపోయింది. క్రూ-9 మిషన్ తో 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను సేఫ్ గా భూమిపైకి తీసుకొచ్చింది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మానస పుత్రికగా పేరుగాంచిన ఈ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన ప్రయోగ సంస్థ ఇంపాసిబుల్ అన్న మిషన్స్ ను పాసిబుల్ చేసేస్తోంది. వైఫల్యాలను విజయవాణి మెట్లుగా మార్చి నింగికి నిచ్చెనలేస్తోంది. ప్రైవేట్ మానవ సహిత అంతరిక్ష యాత్రల్ని మరింత వేగవంతం చేసి డ్రీమ్ ప్రాజెక్టులకు వాస్తవ రూపాన్నిస్తోంది. క్రూ-9 డ్రాగన్ మిషన్ విజయంతో స్పేస్ ఎక్స్ లో ఫుల్ జోష్. ప్రైవేట్ గా మానవ అంతరిక్ష యాత్రలు మరింత వేగవంతం. టెక్ దిగ్గజం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ పూర్తి పేరు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్. ఇది ప్రైవేట్ రంగంలో ఉన్న టాప్ మోస్ట్ అంతరిక్ష పరిశోధన రాకెట్ తయారీ సంస్థ. 2002లో ఎలాన్ మస్క్ దీన్ని స్థాపించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించడం, ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పాటు చేయడం, చంద్రుడు, మార్స్ పై మానవ నివాసాలను స్థాపించడం వంటివి ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ ఎన్నో విజయాలు సాధించింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1 అంతరిక్ష కక్షలోకి వెళ్లిన మొదటి ప్రైవేట్ రాకెట్ గా చరిత్ర సృష్టించింది. ఫాల్కన్ 9 అత్యంత చౌకైన పునర్వినియోగ రాకెట్ గా ప్రసిద్ధి చెందింది. 2010 నుంచే ఇది వినియోగంలో ఉంది. మొన్న సునీత విలియమ్స్ విల్మోర్ ను అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తీసుకొచ్చేందుకు వెళ్లిన బృందం ఫాల్కన్ 9 ను వినియోగించింది. ఇక స్పేస్ ఎక్స్ రూపొందించిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి సరుకులు, వ్యోమగాములను తీసుకెళ్లొచ్చు. 2012లోనే ఇది ISS కు సరుకులు తీసుకెళ్లిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టార్షిప్ అత్యంత శక్తివంతమైన పునర్వినియోగ రాకెట్. అంతరిక్షంలో సుదూర ప్రాంతాలకు సరుకులు, మనుషులను తీసుకెళ్లేలా దీన్ని తీర్చిదిద్దారు. స్టార్లింక్ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్ కృషి చేస్తోంది. వేలాది నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి వాటి నుంచి ఎక్కడైనా ఇంటర్నెట్ అందించాలనేది దీని లక్ష్యం. స్టార్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారండి ఇప్పటికే. అంటే ఒకరిద్దరు కాదు, చాలా మందిని ఒకేసారి ఎంతో పేలోడ్స్తో, ఎంతో కావాల్సిన ఎసెన్షియల్స్తో తీసుకెళ్లే చాలా అతి భారీ వెహికలే ఈ స్టార్షిప్ అనమాట. దాన్ని కూడా వారు ఇప్పటికే చాలాసార్లు ప్రయోగాలు చేశారు. అంటే ఈ క్రూ-9 ఇవన్నీ కూడా వారికి ఖచ్చితంగా చాలా స్ఫూర్తినిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక రాకెట్ పైకి ఎగిరిన తరువాత దాని భాగాలు ఏదో ఒక సముద్రంలోనో భూమిపైనో పడుతుంటాయి. వాటిని మళ్లీ ఉపయోగించడం సాధ్యం కావడం లేదు. కానీ స్పేస్ ఎక్స్ దాన్ని సుసాధ్యం చేసి చూపించింది. రీయూజబుల్ రాకెట్ల వినియోగంతో చరిత్ర సృష్టించింది. ఈ మధ్య స్టార్షిప్ రాకెట్ బూస్టర్ పైకి ఎగిరిన తరువాత సేఫ్ గా లాంచ్ ప్యాడ్ ను చేరుకునేలా చేయడంలో స్పేస్ ఎక్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ లాంటి చాలా దేశాలు అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లను ఉపయోగించినా పునర్వినియోగ రాకెట్లపై దృష్టి పెట్టలేదు. ఆ పని చేసింది ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్. రాకెట్ బూస్టర్లను తిరిగి భూమిపైకి తీసుకురావడం, వాటిని వినియోగించడం స్పేస్ ఎక్స్ కు కొత్తేమీ కాదు. ఫాల్కన్ 9 రాకెట్ల బూస్టర్లను గత 9 ఏళ్లుగా రికవరీ చేస్తూనే ఉంది. కాకపోతే సముద్రాల్లో పడితే తీసుకొస్తోంది. కానీ భూమిపైన లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసి అందులోకే డైరెక్ట్ గా తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ చేపడుతున్న ప్రైవేట్ మిషన్స్ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు అంతరిక్ష రంగంలో సెన్సేషన్ కు, సరికొత్త ప్రయోగాలకు స్పేస్ ఎక్స్ బాటలు వేస్తోంది. కొన్ని ఫెయిల్యూర్స్ నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ మరిన్ని విజయాలతో చరిత్ర సృష్టిస్తోంది స్పేస్ ఎక్స్. ఇప్పుడు క్రూ-9 డ్రాగన్ మిషన్ సక్సెస్ కావడంతో మస్క్ స్పేస్ ఎక్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది అంతటా చర్చించుకుంటున్నారు. ఇక ప్రైవేట్ మానవ సహిత అంతరిక్ష యాత్రల ప్రాజెక్ట్ మరింత స్పీడప్ అవుతుందని, ఈ ప్రయోగాల్లో స్పేస్ ఎక్స్ తనదైన ముద్రతో కొత్త బాటలు వేయనుందని అంటున్నారు. స్పేస్ ఎక్స్
ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన ప్రయోగ సంస్థ. రాకెట్లను సొంతంగా ప్రయోగించడం, అంతరిక్ష యాత్రలు, రీయూజబుల్ రాకెట్ల వినియోగం, డాకింగ్, అన్డాకింగ్, సాఫ్ట్ ల్యాండింగ్, ఇలా చాలా రకాలుగా స్పేస్ లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరగబోతోందనేందుకు స్పేస్ ఎక్స్ చేపడుతున్న బిగ్ అండ్ సెన్సేషనల్ మిషన్సే బెస్ట్ ఎగ్జాంపుల్స్. స్పేస్ ఎక్స్ ఎన్నో స్టార్షిప్ డిజైన్లను రూపొందిస్తోంది. నిజానికి బోయింగ్ స్టార్ లైనర్ లో గతేడాది సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగి వారం తరువాత తీసుకురావాల్సింది. కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యతో అనుకున్నట్లు జరగలేదు. ఆ తరువాత మొన్న ఫాల్కన్ 9 ను పంపి క్రూ 9 డ్రాగన్ మిషన్ తో వీరిని భూమికి దిగ్విజయంగా చేర్చగలిగారు. అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షంలోకి వెళ్లి మరో స్పేస్ క్రాఫ్ట్ లో సురక్షితంగా తిరిగి రావచ్చన్న స్పేస్ ట్రావెల్స్ షటిల్ సర్వీస్ ఐడియాలతో కొత్త బాటలు వేస్తోంది. ఈ యాత్రలో సునీత విలియమ్స్ 2 సార్లు స్పేస్ వాక్ చేశారు. స్టెమ్ సెల్స్ సాంకేతికత, క్యాన్సర్లకు పరిష్కారం, అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు చేశారు. ఈ కృషి పరిశోధనలు భవిష్యత్కు ఎంతో ఉపయోగపడతాయని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. ఆర్టెమిస్ అనే ప్రోగ్రాం ద్వారా మళ్ళీ చంద్రమండలం మీదకి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఈసారి కేవలం వెళ్ళి రావడమే కాదు, అక్కడ పర్మనెంట్ గా స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ హ్యాబిటాట్ ఏర్పరచుకొని అక్కడ పరిశోధనలు చేసి చంద్రుడిని ఒక మజిలీగా పెట్టుకుని ఇంకా ముందుకు సూర్యాస్తమయానికి వెళ్ళే ప్రయత్నం అమెరికా చేస్తుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పేస్ ఎక్స్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ లక్ష్యం కేవలం అంతరిక్ష యాత్రలకు మనుషుల్ని తీసుకురావడం మాత్రమే కాదు, భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడు లాంటి గ్రహాలపైకి ఇంధనాన్ని, మనుషులను చేర్చడం, అక్కడి నుంచి మళ్లీ సురక్షితంగా భూమికి తీసుకొచ్చేలా స్టార్షిప్స్ అభివృద్ధి చేయడం. ప్రపంచంలో ఎవరూ వాడని స్పేస్ షిప్ల టెక్నాలజీ స్పేస్ ఎక్స్ సొంతం. దీంతో భవిష్యత్తులో అంతరిక్ష యానం అనేది చాలా ఈజీ కానుంది. మస్క్ కంపెనీ ఈ స్పేస్ టూరిజం కాన్సెప్ట్ ను సమూలంగా మార్చేయబోతోంది. స్టార్షిప్ అనేది అత్యాధునిక స్పేస్ క్రాఫ్ట్. దీని బరువు 150 మెట్రిక్ టన్నులు. ఇది ఒకేసారి 100 మందిని అంతరిక్షానికి తీసుకెళ్లి మళ్లీ తిరిగి తీసుకొస్తుంది. అంతేకాదు, భూకక్షలోనే డాకింగ్ పద్ధతిలో ఇంధనాన్ని రీఫిల్ చేసుకోగలగడం దీని ప్రత్యేకత. భూకక్షలో ఇంధన ట్యాంకర్లను పెట్టి అక్కడే ఇంధనాన్ని ఫిల్ చేసి అక్కడి నుంచి స్పేస్ లోకి వెళ్లి మళ్లీ తిరిగొచ్చేలా కూడా ప్రయోగాలు ఊపందుకున్నాయి. అప్పుడేదైనా స్పేస్ క్రాఫ్ట్లకు ఇంధనం కొరత ఏర్పడితే భూమిపైకి రావాల్సిన అవసరముండదు, భయపడాల్సిన పనే లేదు. ఇది ఒక్క స్పేస్ కే కాదు, చంద్రుడు, అంగారకుడు లాంటి గ్రహాలపై కూడా వెళ్లి రావచ్చు. అక్కడి నుంచి మరిన్ని పరిశోధనలతో భవిష్యత్ స్పేస్ టూరిజాన్ని, గ్రహాల అధ్యయనాన్ని విస్తృతం చేయొచ్చనేది స్పేస్ ఎక్స్ వినూత్నమైన ఆలోచన. అందులో మధ్యన కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు, కానీ సక్సెస్ రేట్ బాగానే ఉంది. దీంతో రానున్న రోజుల్లో స్పేస్ ఎక్స్ ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.